ఒక ఇంటివారు అవుతున్నారు. ఓకే. చాలా రోజులకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 75. చంద్రమండలం ఎక్కడంటే చంద్రమండలం వెలగపూడి సమీపంలోనే ఒక 5 ఎకరాల స్థలం ఆయన కొనుక్కున్నారు. అక్కడే ఇల్లు కట్టుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ధీటుగా ఆయన కూడా బ్రహ్మాండమైన ఇంటిని కట్టుకోబోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్కు పోటీగా ఇది చంద్రమండలం. ఈ ప్యాలెస్ ఏంటి, అది ఎక్కడ? వెలగపూడి దగ్గర జడ్జెస్ క్వార్టర్స్ దగ్గరలోనే తీసుకున్నారట. సో మొత్తానికి ఏంటంటే ఇన్నాళ్ళు ఆయన మీద నిందేస్తూ వచ్చింది కదా వైసీపీ. ఇవాళ వాళ్ళకి నోళ్లు కట్టడి చేసినట్టే. ఇప్పుడు జగన్ వల్ల చంద్రబాబు నాయుడు 2 ఇళ్ళు వస్తున్నాయి. ఒకటి కుప్పంలో కూడా ఇన్నిసార్లు మీరు గెలిపించినా కుప్పంలో ఇల్లు కట్టుకోలేదని ఓ పెద్ద స్లోగన్ జగన్ది. కుప్పంలో ఓడిస్తాము, డిపాజిట్ రాదని కదా. అందుకనే అతన్ని చంద్రమౌళి కుమారుడిని ఎమ్మెల్సీని చేసి చాలా హడావుట్ చేశారు. అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నాడు పాపం. ఇప్పుడు ఇక్కడ కూడా కట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంత నాయకత్వం ఇవన్నీ చేసిన ఆయన ఇల్లు కట్టుకోవడం ప్రాబ్లం కాదు. బహుశా అది నడుస్తుంది అనుకుని ఆయన అది తీసుకున్నారు. అదే ఒక చర్చనీయాంశం, వివాదాస్పద అంశం అయిన తర్వాత తప్పకుండా అక్కడ ఇల్లు ఉండాలి అని ఆయన నిర్ణయించుకోవచ్చు. ఇంకోటండి, అంటే టు ఇంబైబ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ద ఇన్వెస్టర్స్. నిజమేనండి, గతసారి చేసి ఇన్వెస్టర్స్కి ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మా మధ్యలో ఉంటే మనం ధైర్యంగా ఇక్కడ వచ్చి మనం రావచ్చు అనే ఒక నమ్మకం కల్పించడం కోసం ఆయనకి అదేనో ఆ విమర్శ అదో పెద్ద అంశంలాగా చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఉండడం లేదు, జగన్ ఉన్నాడు చంద్రబాబు లేడు, జగన్ ఉన్నాడు చంద్రబాబు లేడు అని. నిజానికి జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంతకాలం లోటస్ పాయింట్ నుంచి ఎక్కువ రాజకీయం నడిపేవాడు, అంతే కదా. చంద్రబాబు కూడా అంత అవసరాన్ని బట్టి వెళ్ళి అది చేసేవాడు. ఓకే, తొందరగా ఆయన కట్టుకుంటే నిజంగా అక్కడ రేట్లు అవన్నీ పెరగడానికి దానికి కూడా మెయిన్. రెండోది ఏంటంటే ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారికి తెనాలిలో ఒక సిద్ధాంతం ఉన్నారు. తెనాలి సిద్ధాంతి గారు చెప్పారు. తెనాలి సిద్ధాంతి గారు చెప్పారట, ఆ లో లయింగ్ ఏరియాలో నీటికి దగ్గరగా ఉండద్దు, అది మీకు రాజకీయంగా ఇబ్బందులు కలగజేస్తుంది, ఏదైనా ఇల్లు కట్టుకోండి అంటే అప్పుడు ఇక తప్పనిసరి ఆయన పేరేంటి లింగమనేని గారి నివాసం నుంచి బయటకు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే వాస్తు ఒకటి సరే, ఎవరైనా నీళ్ళకి కేసీఆర్ కూడా ఆ యజ్ఞం కోసం పిలవడానికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఇంత దగ్గరలో ఉంది కష్టం కదా అని ఆయన ఏదో కొంచెం ఫ్యాన్సీగానో లేకపోతే ఆ సమయంలో అందుబాటులో ఉందనో అక్కడ చేరినట్టున్నాడు. దాన్ని పెద్ద వివాదంగా నేను ఎప్పుడు చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆయన కాకపోతే అది అధిక కేసు వచ్చినప్పుడు అది అఫీషియల్గా ఉందా, అద్దె కట్టారా, ఈ సమస్యలు అవి టెక్నికాలిటీస్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మాజీ రాష్ట్రపతి వాళ్ళను మనం పబ్లిక్ ఫిగర్స్గా చూడాలండి. పొలిటికల్ రైవలరీస్ వేరండి. పబ్లిక్ ఫిగర్స్గా వాళ్ళకున్న పాత్ర అది వేరు. ఎనివే ఆయన అక్కడ ఇల్లు కట్టుకుంటారని చాలామంది సంతోషిస్తారు. నేను అంటున్నట్టుగా ఎనివే అది చంద్రమండలమే. ఇంకో 5 ఏళ్ల పాటు చంద్రమండలం తప్ప అక్కడ ఇంకా వేరే చంద్రయాన్ చంద్రలోకమేనండి. ఎందుకంటే లోకేష్ కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక చంద్రలోకం నిర్మించుకుంటారు. అమరావతిని కూడా వేగంగా పూర్తి చేస్తే ఈసారి ప్రజలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆలస్యం అవుతున్న కొద్దీ అనవసరమైన విఘ్నాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఇల్లు ప్రణాళిక ఏమేస్తారు, చంద్రబాబు విజన్ అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మంచివా, అది ముఖ్యమైన రాజకీయ వార్త. అది అంటే చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ముందర అక్కడికి ఏపీకి రావాలనుకున్న వాళ్ళకి మన ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, ఇక మనకేంటి ఏం బెంగక్కర్లేదు. కొత్త ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే అంతే కదా. ఇప్పుడు మేము ప్రజాశక్తి అయినప్పుడు ఎక్కడన్నా వీళ్ళు పెంచాలంటే అక్కడ ఒక ఇది ఇస్తారు మాకు విరాళం. మేము అక్కడ పార్టీల ఆఫీసులకు కానీ వీటికి కానీ అవి బహిరంగంగా విరాళాలు, అవేమి గుప్తదానాలు ఏం కాదు. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్, సిబ్బంది రావడము పోవడము లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు ఆ విధంగా చేస్తే మంచిదే, కానీ తొందరగా ఈ అస్పష్టత నుంచి బయటికి రావాలి. వచ్చేస్తారండి ఇంకా 3-4 నెలలు.